హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. చింత చెట్టు కింద చికెన్ దమ్ బిర్యానీ చేసాము కట్టెల పొయ్యి మీద. బిర్యానీ రెసిపీ చూసేద్దామా? ఊర్లోకి వచ్చినాము జాబ్ చేయడానికి. ఇట్లా ఒట్టు బిర్యానీ తయారై చికెన్ నీసు వాసన రాకుండా 1 స్పూన్ వెనిగర్ వేసుకొని 3 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఈ చికెన్ని వెనిగర్కి బదులుగా నిమ్మరసం, ఉప్పు వేసి కూడా చికెన్ని కడగొచ్చు. కడిగి పెట్టుకున్న 3 కిలోల చికెను, ఇందులో 3 స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, మా అక్క వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పసుపు వేసి నూరి పెట్టుకుంటారండి అల్లం వెల్లుల్లి, అందుకని ఈ కలర్లో ఉంది. 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. హోమ్మేడ్ గరం మసాలా ఇంట్లో నూరి పెట్టుకున్నాను. 1½ స్పూన్ ఇలాచీ, 1/2 స్పూన్ లవంగాలు, సాజీరా 1 స్పూన్, పట్టా ముక్కలు 2 బగారాకు తీసుకున్నాను. పత్తర్ పూలు కొద్దిగా తీసుకున్నాను. జాపత్రి, 1 స్టార్ ఫ్లవర్. ఈ గరం మసాలాలన్నిటినీ సన్నగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ గరం మసాలా పొడి ఇందులో మొత్తం వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర పొడి, 3 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. 4 స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను. 3 స్పూన్స్ సాల్ట్. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 పిడికిడు పుదీనా, 1 పిడికిడు కొత్తిమీర వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 పిడికిళ్ళు వేసుకున్నానండి. 1 స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను. ఈ డ్రై మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాతనే నిమ్మకాయ రసము, నూనె, పెరుగు వేసుకుంటాము. ఈ మసాలాలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం వేసుకున్నాను. ఉల్లిపాయలు వేయించిన ఆయిలే 200 గ్రామ్స్ వరకు పోసుకున్నాను. పెరుగు 600 గ్రామ్స్ వేసుకున్నాను. వేసిన నిమ్మరసము, నూనె, పెరుగు చికెన్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని చికెన్ అంతా బాగా కలుపుకున్నాను. ఈ చికెన్ని చేతులతో గట్టిగా పిసుక్కుంటూ కలపాలండి. చికెన్ ఎంతసేపు కలిపితే చికెన్ లోపల ఈ మసాలా అంతా చేరి సాఫ్ట్గా అవుతుంది చికెన్. ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి. ఈ చికెన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. చికెన్ ఇంకా సాఫ్ట్గా అవుతుంది. కట్టెల పొయ్యి మీద బగోన పెట్టి బగోన్లో సగం పైన నీళ్లు పోసుకున్నాను. అందులో గరం మసాలా వేసుకున్నాను. 5 బగారాకు, 5 పట్టముక్కలు, 5 స్టార్ ఫ్లవర్లు, పత్తర్ పూలు కొద్దిగా, మరాఠీ మొగ్గ 5, ఇలాచీలు 10 పైన వేశాను. జాపత్రి, లవంగాలు 1 స్పూన్ పైననే వేశాను. సాజీరా 1½ స్పూన్ వేశాను. బగారాకు లాస్ట్కు వేశాను. ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎంత వేసుకోవాలంటే నీళ్లు టేస్ట్ చేస్తే కొద్దిగా ఉప్పు ఎక్కువగా అయినట్టు అనిపించాలి, అంత ఉప్పు వేసుకోవాలండి. 15 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసి వేశాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. 5 బగారాకు వేసుకున్నాను. పిల్లలు చెట్టు మీద ఆకులు పడ్డాయని తీసుకొని వెళ్ళిపోయారు బగారాకు, మళ్ళీ తీసుకొచ్చి వేశాను. కొద్దిగా నూనె పోసుకున్నాను, 2 పావుల వరకు. అన్నీ వేశాక ఒకసారి కలుపుకొని ఉప్పు రుచి చూసుకోండి. ఉప్పు తక్కువగా ఉంటే ఇప్పుడే వేసేయండి. నాకు మాత్రం కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టుకొని నీళ్లను మరిగించుకోవాలి. 3½ kg బాస్మతి రైస్ని కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్నాను పక్కన. 3 kg చికెన్కి 3½ kg బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మీరు 4½ kg వరకు రైస్ వేసుకోవచ్చండి. హాయిగా చెట్టు కింద బిర్యానీ చేసుకుందామంటే కొద్దిసేపటికి ఫుల్గా ఎండ వచ్చేసిందండి. ఫోన్ కూడా హీట్ ఎక్కి మధ్య మధ్యలో వీడియో ఆఫ్ అయిపోతూ ఉంది. చికెన్ని వేరే బగోన్లోకి వేసి పెట్టుకున్నాను. చికెన్ బిర్యానీ దమ్ ఇదే బగోన్లో చేస్తానని కొంచెం పెద్ద బగోన్లో వేసి పెట్టుకున్నాను. నీళ్లు కూడా మరుగుతున్నాయి. రైస్ వేసుకుందాము. 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 3½ kg రైస్ని ఇందులో వేసేసుకున్నాను.
రైస్ వేసినాక రైస్ని ఒకసారి అంతా కలుపుకొని రైస్ని ఉడికించుకోవాలి. చికెన్ పైన ఒక గ్లాస్ సగం నీళ్లు పోసుకున్నాను. అన్నం ఉడుకుతున్న నీళ్ళనే పోసుకున్నాను. 60% ఉడికిన రైస్ని చికెన్ పైన ఒక లేయర్గా వేసుకున్నాను. 60% అంటే రైస్ పట్టుకొని చూస్తే చాలా పలుకుగా ఉండాలి. ఆ రైస్ని ఒక లేయర్గా వేసుకున్నాను. ఈ 60% రైస్ చికెన్లో 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా, ఆ నీళ్ళతో ఈ రైస్ ఉడికి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్నంతా బగోన్లో లెవెల్గా ఉండేలా చేసి అందులో ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా వేసుకున్నాను. 1/2 స్పూన్ సాజీరా వేసుకున్నాను. ఆ రైస్ లేయర్ పైన 80% కుక్ అయిన రైస్ని లేయర్గా వేసుకున్నాను. మొత్తం రైస్ని వేసేసుకున్నాను. 80% రైస్ అంటే కొద్దిగా పలుకుగా ఉండాలి రైస్ని మొత్తం వేసేసుకున్నాను. రైస్ని అంతా 2 లేయర్లా వేసుకున్నాను. మళ్ళీ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. 1/2 స్పూన్ సాజీరా వేసుకున్నాను. 5 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. 100 గ్రామ్స్ ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ వేసుకున్నానండి. వీడియో రికార్డ్ అవ్వలేదు, ఫోన్ హీట్ ఎక్కి వీడియో ఆఫ్ అయిపోయిందండి. 1 గ్లాస్ పాలని 2 గిన్నెలలో పోసి ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ వేసి పెట్టుకున్నాను. 2 ఫుడ్ కలర్లని రైస్ పైన వేసుకున్నాను. చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో 1/2 కేజీ వెజ్ దమ్ బిర్యానీ రెసిపీ కూడా ఉంది. చూడాలనుకుంటే ఛానల్ పేజీకి వెళ్ళి చూడండి. చికెన్ బిర్యానీని దమ్ చేయడానికి బగోనా పైన పెద్ద అరిటాకుని 2 ముక్కలుగా కట్ చేసి బగోనా పైన వేసుకున్నాను. తడి బట్టని మూత కింద వేసి మూత పైన బట్ట వచ్చేలా చూసుకొని బగోనాని గట్టిగా ఒత్తుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాము. బగోనా పైన బరువు కోసము పెద్ద రాయి పెట్టుకున్నాము. పెద్ద మంట మీద 10 నిమిషాలు, చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు ఉంచేసి ఇంగ్లాల మీద 10 నిమిషాలు ఉంచి చికెన్ బిర్యానీని దమ్ చేసాము. గ్యాస్ పైన బిర్యానీ చేసుకుంటే హై ఫ్లేమ్లో 10 మినిట్స్, బగోనా కింద పెంక పెట్టి 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బిర్యానీని పొయ్యి మీదకి తీసి 10 నిమిషాలు పక్కన పెట్టి రెస్ట్ ఇచ్చాము. బగోనా పైన మూత బట్ట తీసేసాము. అరిటాకులు బగోనాకు గట్టిగా అంటుకుపోయాయండి, ఆవిరి బయటికి వెళ్ళకుండా. అరిటాకులు తీస్తుంటేనే బిర్యానీ వాసన ఎంత బాగా వస్తుందో చూడండి. బిర్యానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. రైస్ కూడా అంతా పొడి పొడిగా వచ్చింది చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో బిర్యానీ. బిర్యానీకి అంతా స్మోకీ ఫ్లేవర్ రావడానికి గిన్నెలో 2 ఇంగ్లాలు వేసి రైస్ పైన పెట్టుకొని ఇంగ్లాల పైన కొద్దిగా నెయ్యి పోసుకొని మూత పెట్టేసుకున్నాము. 10 నిమిషాల వరకు తీయలేదు. స్మోకీ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. చికెన్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేసినందుకో ఏమో కానీ టేస్ట్ మాత్రం బిర్యానీది చాలా బాగా వచ్చిందండి. చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. కానీ లాస్ట్ వీడియో రికార్డ్ అవ్వలేదండి, నా ఫోన్ హీట్ ఎక్కి వీడియో ఆఫ్ అయిపోయింది. లాస్ట్కు కొద్దిగా రైస్, చికెన్ ఉంటే ప్లేట్లో వేసి మీకు చూపిస్తున్నాను. ఈ బిర్యానీని తిన్నవాళ్ళు బిర్యానీ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరండి, అంత బాగా వచ్చింది బిర్యానీ టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.